గడ్డలాగా కనపడింది, లాగా చిన్నగా. మా అన్నయ్య తెలుసుకొని పునర్జన్మ హాస్పిటల్, అక్కడ మెడిసిన్ ఇస్తారు. దేవుడి దయ వల్ల మా అన్నయ్య ఇక్కడ చూపించిండు. ఇట్లే తక్కువ అయితే చాలు నాకు. డి సుజాత, గద్వాల్ మాది. మాకు కొంచెం బెస్ట్ గడ్డలాగా కనపడింది, లాగా చిన్నగా. అక్కడిక్కడ కదులుతున్నది. కదులుతుంటే మాకు అక్కడ లేడీ డాక్టర్ చూపించిన, ఆమె స్కానింగ్ చేసి చెప్పింది, ఇది హైదరాబాద్లో చూయించుకొని టెస్ట్ చేయించుకున్నది. అంటే అక్కడ చూయించిన, క్యాన్సర్ లాగానే ఉంది, ఆపరేషన్ చేయాలా అని చెప్పిండు. చేసినాక ట్రీట్మెంట్ తీసుకుందామని చెప్పిండ్రు. అది ఆపరేషన్ అయినాక 15 రోజులకు 2 కీమోలు తీసుకున్నా. ఒకటి అయినాక ఇంకొకటి తీసుకోవాలా అని చెప్పిండ్రు. ఇంకో రెండోసారికే నాకు చేత కాలే, ఇంకొకటి కూడా తీసుకోవాలని చెప్పిండ్రు. వద్దు, నాకు ఏం తిండి లేదు, నిద్ర లేదు, ఏం లేదు. రెండోసారి ఇంక బంద్ చేసిన, ఆఫ్ చేసి ఇక్కడ మా అన్నయ్య ఉన్నాడు హైదరాబాద్లో. మా అన్నయ్య తెలుసుకొని ఇట్లా పునర్జన్మ హాస్పిటల్, క్యాన్సర్ హాస్పిటల్, అక్కడ మందులు మెడిసిన్ ఇస్తారు, ఆడికి పోయి చూపిస్తామని ఫస్ట్ మా అన్నయ్యనే తొలుకొచ్చిండు. నెల కిందట ఒక్కసారి తీసుకున్నా నేను. ఇప్పుడు చాలా బాగా తింటున్నాను. చూసింది, టెస్ట్ చేసి ఏం లేదమ్మా, ఆపరేషన్ కూడా మంచిగా అయింది, అక్కడ కూడా ఏం లేదు అని చెప్పింది. అది ఎందుకు ఇట్లా వచ్చింది నాకు, ఏం ఫుడ్ తినము, మేమేం తినము, అన్నీ ఇంట్లోనే మంచిగా రొట్టె ఇవే తింటాము అనుకున్నా. కానీ ఏమో అది ఎట్లా వచ్చిందో దేవుడి దయ. కీమో తీసుకున్నాక నాకు పూరా ఇంత కూడా తినకపోతే, మెంగనికే రాకుండే, ఏమి తిన్నికే పోకుండే లోపలికి. టెంకాయ నీళ్ళు, జ్యూసులు అవి ఒక్కటి తాగుతుంటే, తెల్లాళ్ళు వేసి కూర్చొని ఏడ్చుకుంటూ కూర్చుంటే ఏం చేయాలి. దేవుడి దయ వల్ల ఏదో మాకు ఇది మా అన్నయ్య ఇక్కడ చూపించిండు. ఇట్లే తక్కువ అయితే చాలు నాకు. ఇవే మందులు తింటా, ఎప్పటిలాగా మంచిగా తింటున్నా, నిద్రపోతున్నా. మేడం ఎట్లా చెప్తే అట్లా ఫాలో అవుతున్నా. స్వీటు అవి వద్దు, తినొద్దమ్మా అంటే స్వీట్ ఇంకేమి టీలో చక్కెర కూడా వేసుకోను, ఏది లేదు. తగిన టీ తాగుతా, ఒకసారి పాలు తాగుతా, అంతే. ఆమె ఎట్లా చెప్తే డైట్ అట్లా చేస్తున్నా. నీకు ఇంకొక నెల రోజులు వాడితే చూస్తా, అప్పుడు టెస్ట్ చేసి అని చెప్పింది. స్వామి దయ వలన ఇంకొకసారి వాడినా చాలు. చాలా వీక్ అయిపోయినా, ఎంట్రికలు పోయినాయి మొత్తము. వీక్ అయిపోయినా, నడవనికి కూడా చేత కాలే. ఇవి తిన్నాక 20 రోజులకి, నెల రోజులకే శక్తి వచ్చింది. కొంచెం తింటున్నా కదా, ఆకలి బాగుంది, గంటకు తింటున్నా, శక్తి వచ్చింది, మంచిగా.